శంషాబాద్ ప్రాంత ప్రజలకు లిమ్స్ హాస్పిటల్ నిత్యం అందుబాటులో ఉంటుందని డాక్టర్ స్మిత తెలిపారు. లిమ్స్ హాస్పిటల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని అన్నారు. కోవిడ్ సమయంలో అనేక మంది మహిళలకు డెలివరీ చేసి ప్రభుత్వ మన్ననలను పొందిందని అన్నారు. లిమ్స్ హాస్పిటల్ గవర్నర్ చేత అవార్డు కూడా అందుకుందని డాక్టర్ స్మిత అన్నారు. గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, లిమ్స్ హాస్పిటల్ శంషాబాద్ అండి. మీ అందరికీ తెలుసు, గత 7-8 సంవత్సరాల నుంచి లిమ్స్ హాస్పిటల్ శంషాబాద్లో నిరంతర వైద్య సేవలను అందిస్తూనే ఉంది. స్త్రీలకు, పిల్లలకు ఇంక మరిన్ని సేవలు అందించడానికి లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అనే సపరేట్ విభాగము 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగి ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. సో ఈ లిమ్స్ అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ నందు స్త్రీలకు అనేక వైద్య సేవలను అందించడం జరుగుతుంది. నార్మల్ డెలివరీ కానీ, సిజేరియన్ సెక్షన్ కానీ, అన్ని గైనకలాజికల్ సర్జరీస్ కానీ, ట్యూబెక్టమీస్, ఫ్యామిలీ ప్లానింగ్ కానీ, అన్ని లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ, అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వైద్య సేవలు కానీ, అన్ని రకముల వైద్య సేవలు 24 గంటలు మీకు అందించడం జరుగుతుంది. కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా అదే వైద్య సేవలను అతి తక్కువ ఖర్చుతోటి పేద మధ్యతరగతి వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఈ సేవలను అందించడం జరుగుతుంది. కోవిడ్ సమయంలో కూడా మనం నార్మల్ డెలివరీలు చేయడం కానీ, లేదంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించడం కానీ జరిగింది. సో దీనిని గుర్తించే మనకి గవర్నర్ నుంచి కూడా బెస్ట్ డాక్టర్ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. ఇన్నాళ్ల నుంచి ప్రజలు మా వైద్య సేవలను గుర్తించి వాళ్ళ ఆశీస్సులను అందించారు. సో ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా అందిస్తారని కోరుకుంటున్నాము. సో వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఫ్యూచర్లో కార్డియాక్ అండ్ న్యూరో విభాగం కూడా త్వరలోనే శంషాబాద్లో స్టార్ట్ చేయడం జరుగుతోంది. అలాగే ఆరోగ్యశ్రీని కూడా ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం.